యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. జై తెలంగాణ, జై తెలంగాణ, జై జాగృతి. వేదిక మీద ఉన్నటువంటి గౌరవనీయులు పెద్దలు, దేశపతి గారు చెప్పినట్టు ఉద్యమం ఇచ్చినటువంటి సోదరులు దేశపతి శ్రీనివాస్ గారికి, అట్లానే పరాంకుశం వేణుగోపాల స్వామి సార్కి, సోదరుడు పూర్ణ గారికి, ఇంకొక సోదరులు మల్లిక్ గారికి, బొల్లా శివశంకర్ గారికి, మా తమ్ముడు నవీనాచారి గారికి, సందీప్ గారికి, మధ్యలో సందీప్ గారికి, అన్న పెద్దన్న మన తెలంగాణ సాహిత్య అకాడమీకి చైర్మన్గా చేసి అద్భుతమైనటువంటి సాహిత్యాన్ని ఎంతో ఆకలింపు చేసుకొని లెఫ్ట్ బ్యాక్గ్రౌండ్తోని మా అందరినీ కూడా అనేక ఉద్యమాలకు ముందుకు నడిపిస్తున్న అన్న జూలూరు గౌరీశంకర్ అన్న గారికి, అట్లానే సీనియర్ జాగృతి నాయకులు గౌరవనీయులు మొన్న స్టేట్ లైబ్రరీ చైర్పర్సన్గా కూడా చేసినటువంటి గౌరవ పెద్దల అయచితం శ్రీధర్ సార్కి, తెలంగాణ జాగృతి సాహిత్య విభాగం అధ్యక్షులు గౌరవనీయులు కాంచనపల్లి గారికి, అట్లానే మరొక తమ్ముడు మాన్కోట ప్రసాద్ గారికి, అద్భుతమైనటువంటి గానంతో ముందుకొచ్చినటువంటి ప్రసాద్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి నరేందర్ గారికి, సుచరిత గారికి, లావణ్య గారికి, స్వప్న గారికి, లలిత యాదవ్ గారికి, వేదిక ముందు అనేక మంది ఉన్నారు. పాపం మా కామేష్, రవి యాదవ్ అప్పటి నుంచి నిలబడే ఉన్నారు. మా మారన్న, రఘు వీళ్ళందరూ ఇక్కడ ముంగట ఉన్నారు. మా అన్నలంతా నిమ్మల వీరన్న గారు, దత్తు, అందరికి కూడా హృదయపూర్వకంగా నమస్కారం. మా భాస్కర్ యాదవ్ గారికి, ముందున్న సతీష్ గారికి, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఇది ఒక రేర్ ప్రోగ్రామ్. తెలంగాణ జాగృతి అట్లానే పొలిటికల్గా మనం చేసే ప్రోగ్రామ్కి చాలా డిఫరెంట్గా ఒక రేర్ ప్రోగ్రాము. ఇంత ప్రోగ్రామ్కి చాలా ఇంట్రెస్ట్తో వచ్చినటువంటి మీరందరూ, అంటే సీట్లు నిండిపోయి నిలబడితే హౌస్ఫుల్ అంటారు కదా, అట్లా హౌస్ఫుల్ చేసినటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. అంటే తెలంగాణకు ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి శక్తి ఏంటంటే, ఇక్కడ ఏందో నిజంగా ఈ మట్టిలేదో మహిమ ఉన్నది అనుకుంటా. పుట్టిన ప్రతి బిడ్డ కూడా ఆయన రక్తంలోనే ధిక్కారం ఉంటుంది అనుకుంటా, ఆయన ఊపిరిలోనే విప్లవ జ్వాల ఉంటుందని చెప్పి నేను అనుకుంటా. అది మనం దాశరథి గారిని చూస్తే అనువనువున కూడా మనకు కనబడుతుంది. మరి అటువంటి దాశరథి గారి మాట, అంటే ఈ పాట చేయడం వెనుక విషయం ఏంటంటే, తెలంగాణ ఉద్యమం కన్నా ముందు, ఎన్నో సంవత్సరాల ముందు ఈ పాట చల్లని సముద్ర గర్భం విన్నప్పుడు అందులో ఒక 2 సెంటెన్సెస్ ఉంటాయి. అన్నార్థులు అనాథలుండని ఆనవయుగం అదెంత కాలం. అసలు ఆ ఒక్క సెంటెన్స్ విన్న తర్వాత మనిషిగా పుట్టినటువంటి మనం ఈ ప్రపంచంలో నుంచి ఆకలిని తీసేయడానికి ఏం చేయగలుగుతాం, ఇబ్బంది పడకుండా పాపం చిన్నపిల్లలు మంచిగా ఉండడానికి ఏం చేయగలుగుతామని ఒక ఇన్స్పిరేషనల్ సెంటెన్స్ అది. అసలు ఆ ఒక్క సెంటెన్స్ కోసం ఆ పాటను పదే పదే చదివి విని, నిజంగా నేను యూట్యూబ్లో ఎక్కువ ఏది సెర్చ్ చేయను, ఈ పాటకు సెర్చ్ చేసినంత అయితే దేనికి సెర్చ్ చేయలేదు. ఎట్లా అంటే ఈ పాట ఎవరు పాడినా, చాలా మంది ఉస్మానియా యూనివర్సిటీలో చెట్ల కింద కార్లు ఆపుకొని పాట పాడుకుంటూ వీడియో రికార్డ్ చేసి యూట్యూబ్లలో పెట్టినవి ఉంటాయి. ఎన్ని విన్నానో ఒక 1000 వర్షన్స్ వినుంటా నేను. కానీ అందరికన్నా నాకు దేశపతి శ్రీనివాస్ గారు పాడినటువంటి వర్షన్ నచ్చి, సార్ ఆ మాట చెప్పలే కానీ నేను ఒక 3 ఏళ్ళు వెంటబడ్డా సార్ వెనకాల. సార్ ప్లీజ్ సార్ రికార్డ్ చేద్దాం సార్ ఈ పాట మీరు. ఎగ్జాక్ట్లీ ఎంత వెంటబడితే ఒక 3 ఏళ్ళ తర్వాత సార్ పాట రికార్డ్ చేశారు. రికార్డ్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక 3 ఏళ్లకు చిత్రీకరణ జరిగింది. అయినాక 3 ఏళ్లకు ఇవన్నీ అయ్యేటప్పటికి నిజంగా పెద్దల ఆశీర్వాదం ఉంటారంటారు. ఇవాళ దాశరథి గారి 100వ జయంతి సంవత్సరంలో ఆవిష్కరణ జరగడం అన్నది నిజంగా చాలా అదృష్టంగా నేను భావిస్తున్నా. ఏది కూడా ఈ ప్రపంచంలో యాదృచ్ఛికంగా జరగదు, ఏది ఎప్పుడు జరగాలో అప్పుడే జరుగుతుందని నేను బలంగా నమ్ముతాను. ఇవాళ ఆవిష్కరణ జరిగిందంటే ఖచ్చితంగా 100% మనకు దాశరథి గారి ఆశీర్వాదం ఉందనే మనస్ఫూర్తిగా నేను భావిస్తా ఉన్నాను. మరి ఈ పాటను చేయడం వెనకాల సార్ పాడడం, వారి గాత్రం ఉంటే, మరి మల్లిక్ గారి సంగీతం కూడా అంతే సూదింగ్గా, ఎట్లయితే దేశపతి గారి వాయిస్ ఉందో అంతే సూదింగ్గా ఆ పాట ఎప్పటికీ ఉండిపోయే విధంగా సోదరుడు మల్లిక్ గారి మ్యూజిక్ ఉంది. థ్యాంక్ యూ సో మచ్. అట్లానే పూర్ణ పాపం హార్ట్ పెట్టి ఎడిటింగ్ చేసిండు, హార్ట్ పెట్టి మమ్మల్ని రమ్మన్నారు ఒకసారి వచ్చి మీరు నివాళులు అర్పించేటటువంటి దృశ్యం ఉండాలి అని అంటే, ఎక్కడ అంటే రవీంద్ర భారతికి పోయినాం. పోయేవరకు అందరు డాన్స్ చేస్తారు. నేనన్నా ఇదేంద్రబాయ్ ఇట్లా డాన్సులు గిన్సులు పెట్టినావు మన తెలంగాణ పాటలకు, సారి ఏమనుకో సూట్ కాదు ఇదేంది పెట్టినావు నువ్వు అని అంటే, లేదక్క డిఫరెంట్ వస్తుంది మీరు చూడండి, చాలా అంటే ఈ పాటలో ఉన్న డెప్త్ కన్వే చేయడానికి ఇది కావాలి అని అంటే నాకైతే అప్పుడు కొద్దిగా అనుమానంగానే ఉండే. కానీ ఈరోజు పాట చూసినాక మాత్రం డెఫినెట్గా మంచి ఎఫర్ట్, మంచి థాట్ అని చెప్పి మనస్ఫూర్తిగా అనిపించింది. చాలా డీసెంట్గా చక్కగా
వచ్చింది. అట్లానే ఎడిటింగ్ కూడా మీరు బ్యూటిఫుల్గా లిరిక్స్కి తగ్గట్టు చేసినందుకు మనస్ఫూర్తిగా పూర్ణ గారిని అభినందిస్తూ ఉన్నాను. అట్లానే వేదిక మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా చాలా ఇన్డెప్త్గా మాట్లాడుకుంటూ పోయినారు. నిజంగా తెలంగాణ సాహిత్యం గురించి, తెలంగాణ కవుల గురించి ఆలోచిస్తే పోతన దగ్గర నుంచి మొదలు పెడితే ఈ వేదిక మీద ఉన్నటువంటి మానుకోట ప్రసాద్ గారి వరకు, మా సోదరులు మిట్టపల్లి సురేందర్ వరకు ఎవ్వరు కూడా ఎప్పుడు ఎవరికి తల వంచరు. మన వాళ్ళు క్వశ్చనే లేదు. పోతన ఆనాడు రాజు ఇంటికి వచ్చి కూడా నాకు కవిత్వం అంకితమే అంటే ఇయ్యాను పో, నేను శ్రీరాముడికి ఇచ్చుకుంటా అని చెప్తాడు ఆయన. అట్లనే దాశరథి గారు కూడా అంతే. నిజాం రాజు ఎన్ని కష్టాలు పెట్టినా, ఎంత హింస పెట్టినా ఆనాడు తెలంగాణ వాదాన్ని వదలలే. సాయుధ రైతాంగ పోరాటాన్ని ఆయన సపోర్ట్ చేయడం మానుకోలే. పార్టీని ఇడిచిపెట్టేస్తారు. ఆయన సిపిఐలో ఉంటారు యాక్చువల్గా. కానీ ప్రపంచ యుద్ధం, రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఆ పార్టీ విధానం బాగాలేదని చెప్పి సిద్ధాంతం కోసం ఆ పార్టీని ఇడిచిపెట్టేస్తారు. కానీ ప్రజల్ని ఎప్పుడు ఇడిచిపెట్టలేదు. పొలిటికల్ పార్టీని ఇడిచిపెట్టినా అన్ని ప్రజా ఉద్యమాలలో ఉన్నటువంటి చాలా గొప్ప వ్యక్తి దాశరథి గారు. సరే, ఇందాక కూడా మాట్లాడుతుంటివి, అట్లా తెలంగాణ రావాలని చెప్పి స్వప్నించి కాంక్షించినటువంటి వ్యక్తులు తెలంగాణకు అన్యాయం జరుగుతున్నటువంటి క్రమంలో పాపం ఏదో ఇంకా ఆశ ఉండే ఆయనకు, తెలుగు వాళ్ళందరం కలిసినాం కదా బాగుంటుంది తెలంగాణ, ప్రత్యేక తెలంగాణ ఉన్నా లేకున్నా అనేటటువంటి లైన్లో ఎక్కువ ప్రత్యేక తెలంగాణ 1969లో వారి వర్క్స్ ఎక్కువ కనపడవు. కానీ ఓవరాల్గా అందరం బాగుండాలనేటటువంటి అద్భుతమైన ఆలోచనతోనే ఉండే. అయితే ఏదైతే నా తెలంగాణ కోటి రతనాల వీణ అని వారు మా నిజామాబాద్ జైలు గోడల మీద బొగ్గుతో రాసిండ్రో అదే ఆనాడు మలిదశ తొలి తెలంగాణ ఉద్యమానికైనా మలిదశ తెలంగాణ ఉద్యమానికైనా కూడా స్ఫూర్తిగా నిలిచింది. అందుకే నేను ఒక మాట అంట, ఇక్కడ ఉన్నటువంటి కవులు, వింటున్న కవులందరూ కూడా డెఫినెట్గా ఈ మాటను అంగీకరిస్తారనుకుంటున్నా. పాలకులు ఎవరన్నా కానీ గన్నుల కన్నా ఎక్కువ పెన్నులకే భయపడతారు. ఎందుకంటే ఒక్క సిరా చుక్క 1,00,000 మెదళ్ళను కదిలిస్తుంది. ఆయన బొగ్గు పట్టుకొని ఆ గోడ మీద రాసినటువంటిది దాదాపు 80 సంవత్సరాలు అయిపోతుంది. కానీ ఇప్పటికి కూడా మనం ఇంకా నా తెలంగాణ కోటి రత్నాల వీణ చెప్పుకుంటున్నామంటే అక్షరానికి ఉండే పవర్, పెన్నుకు ఉండే పవర్ దేనికి కూడా ఉండదు. మా తమ్ముడు సురేందర్ ఇంతకుముందు మాట్లాడుకుంటూ ఈ పాలన పోవాలంటే ఏదో మందు కనిపెట్టాలన్నాడు. మందు కాదు బ్రదర్, మందు గుండి సామాగ్రి తయారు చేసుకోవాలి. ఆ మందు గుండి సామాగ్రి అన్నది ఇట్లాంటి సభలలోనే తయారవుతుంది. నిజంగా నేను బయట నుండి వచ్చిన తర్వాత చూసి అరే మళ్ళా తెలంగాణ ఉద్యమ సభలు ఎక్కువనేది, మొత్తం అందరు ఉత్సాహంగా నిలబడి అద్భుతంగా వింటూ ఎంజాయ్ చేస్తున్నారు అనుకున్నా. మందుగుండి సామాగ్రి తయారు చేయడానికే ఇట్లాంటి సభలు, మందుగుండి సామాగ్రి తయారు చేయడానికే దాశరథిని గుర్తు చేసుకోవాలి. మనలో ఆ పోరాటం, ఆ చైతన్యం, ఆ స్ఫూర్తి అట్లనే ఉండాలంటే మనకు బాటలు వేసినటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళందరినీ తవ్వి తీయాల్సినటువంటి అవసరం ఉన్నది. 10 సంవత్సరాలు నేను చెప్తున్న తెలంగాణ వచ్చినాక దేశపతి శ్రీనివాస్ గారు ఎంత ఎఫర్ట్ పెట్టిండ్రంటే ఇవాళ రవీంద్ర భారతిలో తెలంగాణ తేజోమూర్తుల బొమ్మలు ఉన్నాయంటే కేవలం దేశపతి శ్రీనివాస్ గారు మాత్రమే కారణం. ఎఫర్ట్ పెట్టి వాళ్ళ పాత ఫోటోలు సేకరించి వాటిని ఆయిల్ పెయింటింగ్ వేయించి, ప్రభుత్వంలో అప్పుడు మనం ఉన్నాం కాబట్టి ఇబ్బంది లేకుండా చాలా ఫాస్ట్గా, అంటే తెలంగాణ సోయితో ఏదైనా సజెషన్ వస్తే వెంటనే ఓకే అయిపోయేది కాబట్టి ఆ తేజోమూర్తుల ఫోటోలు అన్నీ కూడా ఉన్నాయి. అట్లనే సాహిత్య అకాడమీలు కూడా ప్రతి ఒక్కరి మీద పుస్తకం వేయడం, వారు రచించినటువంటి సాహిత్యాన్ని వేయడం, అంటే ఇవాళ పరిపాలన తెలంగాణ సోయితో జరుగుతలేదు. దానికి ఒక్కటి కాదు 100 ఎగ్జాంపుల్ ఉన్నాయి. ఈ ప్రభుత్వం వచ్చినటువంటి మొదటి సంవత్సరం బతుకమ్మ పండుగ అయితే కనీసం ముఖ్యమంత్రి గారు ఒక్కసారి కూడా బతుకమ్మకు పోనటువంటి విషయం. అంటే ఎందుకు చెప్తున్నా అంటే ఏ విషయంలో, 1-2 అని కాదు, ఏ విషయంలో తెలంగాణ తల్లిని మార్చి పడేస్తే దాని వెనుక ఏం చరిత్ర ఉంది, ఏం భావోద్వేగం ఉంది అని తెలియకుండా ఒక బొమ్మను తీసుకొచ్చి అడబెట్టి ఇది మీ అమ్మ అంటే దాన్ని ఎట్లా యాక్సెప్ట్ చేస్తాం, ఎట్లా తెలంగాణ సమాజం యాక్సెప్ట్ చేస్తుంది? అంటే ఆ సోయితోని పరిపాలన జరిగినప్పుడు ప్రజలకు మంచి చేయాలి, వీళ్ళు నా వాళ్ళు, నా సోదరులు, నా బిడ్డలు అని అనుకుంటే పరిపాలన బాగుంటుంది. లేదంటే చెట్లు వీకేసుడు, లేళ్లను కూడా వదిలిపెట్టనటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ వీడియో చూస్తుంటే, ఆ నెమళ్ళు అరుస్తుంటే నిజంగా కళ్ళ నీళ్ళు పెట్టుకోనరు లేరు తెలంగాణలో. నాకు ఎన్ని ఊర్ల నుంచి ఎంతమంది మనకు మెసేజ్ పెట్టిరు, మీరు వెళ్ళండి ఏం చేస్తున్నారు, హెచ్సియూకి ఎందుకు పోవడం లేదని చెప్పి మెసేజ్ పెడుతున్నటువంటి పరిస్థితి. కానీ ఇవాళ అక్కడ తెలంగాణ నేల మీద 1 సంవత్సరం 2 సంవత్సరాల నుంచి చదువుకున్న బోర్డింగ్ వాళ్ళు ఉన్నట్టున్నారు. వాళ్ళు అద్భుతంగా ఉద్యమాలు చేస్తున్నారు, మా యూనివర్సిటీ మాకు కావాలని. మళ్ళా బీఆర్ఎస్వి, జాగృతి, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులందరూ కూడా పెద్ద ఎత్తున అక్కడ పోయి ఉద్యమాలు చేసి మద్దతు ఇస్తూ ఉన్నారు. ఆ పోరాట స్ఫూర్తిని డెఫినెట్గా కొనసాగిద్దాం. ఆనాడు కేసీఆర్ గారు ఉంటే నా తెలంగాణ ఇది నా భూమి అనుకున్నారు కాబట్టి 7.7% మనము అటవీ కవర్ని, ఫారెస్ట్ కవర్ని పెంచుకున్నాం. ఆనాడు వనాలను పెరగనిచ్చినాం.
ఇప్పుడేమో వనాలన్నీ క్లీన్ చేసి చెట్లన్నీ వీకేసేటటువంటి పరిపాలన జరుగుతున్నది. ఎందుకంటే ఇల్లు నాది అనుకుంటలేరు, ఉన్న కాడికి దోసుకొని పోవాలి అనుకుంటున్నారు. అంటే ఈ సాహిత్య వేదికైనా ఈ మాట చెప్పక తప్పని పరిస్థితి, ఆ సోయితో పరిపాలన లేదు జరుగుతలేదనేటటువంటి బాధతో చెప్తా ఉన్నటువంటి సంగతి. ఇక్కడ మన సురేందర్ ఉన్నారు, అద్భుతంగా తెలంగాణ జాతి ఉద్యమంలో పాల్గొన్నాడు. తన జాతి కోసం జరిగినటువంటి ఉద్యమంలో కూడా 1,00,000 డప్పులు 1000 గొంతులు అనేటటువంటి దాంట్లో చాలా యాక్టివ్గా ముందుకొచ్చి పాల్గొన్నాడు. అట్లనే మాన్కోట ప్రసాద్ తమ్ముడు సందీప్ కూడా మరి బీసీ పాట, బీసీ ఉద్యమం అంటే ఒక అద్భుతమైనటువంటి బీసీ పాటను కూడా చేసి ఆనాడైనా ఈనాడైనా గాయకులు, మీరు కేవలం గాయకులు కాదు, మన తెలంగాణలో పాటలు పాడేటోళ్ళు ఓన్లీ మీద మీద పాటలు పాడేటోళ్ళు తక్కువ మంది ఉంటారు. ఫీల్ అయ్యి రాసి పాడేటోళ్ళే 99% మంది ఉంటారు. అటువంటి తమ్ముళ్ళు, అటువంటి సోదరులందరూ కూడా మరి ముందుకు రావడం, తెలంగాణలో జరుగుతున్న ప్రతి ఉద్యమానికి బాసటగా నిలవడం ఇది యాదృచ్ఛికం కాదు, ఇది దాశరథి గారి వారసత్వం, దాశరథి గారి ఆశీర్వాదం అని చెప్పి నేను మనస్ఫూర్తిగా నమ్ముతూ, మరి గౌరవనీయులు పెద్దలు దేశపతి శ్రీనివాస్ గారు చెప్పినట్టు వారు ఇంకా ఏం సూచనలు చేసినా తెలంగాణ జాగృతి ఒక సాహిత్య సంస్థ ప్రాథమికంగా, కాబట్టి ఖచ్చితంగా ఆ సూచనలన్నీ ముందుకు తీసుకొని వెళ్తాం. తెలంగాణ బిడ్డలకు పాత జ్ఞాపకాలన్నీ కూడా ముందుకు తీసుకెళ్లి ఇంకా ఉద్యమంలో ముందుకు పోవడానికి మందుగుండి సామాగ్రిని సమకూరుస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఇక్కడికి వచ్చినటువంటి అందరినీ కూడా ఒక్కసారి చాలా మంది యంగ్స్టర్స్ వచ్చినారు, మీ అందరితో కూడా నా రిక్వెస్ట్, ఈ పాట మళ్ళీ మళ్ళీ వినండి. ఎందుకంటే ఈ పాటలో ఒక్క సెంటెన్స్ విని నేను నా జీవిత గతినే మార్చుకున్నటువంటి దాన్ని. డెఫినెట్గా ఈ పాటను మళ్ళీ మళ్ళీ వింటే అందులో ఏదో ఒక ఇన్స్పిరేషన్ ఉంటుంది. మీరు అందరు కూడా చేస్తుంటారు, ఎంతమంది ఎన్ని పనులు చేస్తుంటారు అంటే పిల్లలు పాపం వాట్సాప్ గ్రూపులు పెట్టి బ్లడ్ డొనేషన్ కోసం అడుగుతుంటారు. ఎవరో ఎమర్జెన్సీగా మెసేజ్ పెట్టి నక్క బ్లడ్ ఉందా అంటే కొట్టుకొని గుండె లేదు తెలంగాణలో. ఎట్లా పనిచేయాలి, ఏ మార్గంలో పనిచేయాలి అనేటటువంటి అవకాశం దొరకకనే చాలా మంది పనిచేయడానికి ముందుకు రారు. కాకపోతే ప్రతి ఒక్కరు కూడా స్పందిస్తారు. కష్టంలో ఉన్నారంటే పని చేయని వాళ్ళు ఇవాళ ఎక్కడ కూడా లేరు. ఎక్కడో ఒక చోట మీ గల్లీలో మీరు సర్వీస్ చేస్తున్నారు, ఆన్లైన్లో వీలైన కాడికి ఆన్లైన్లో సర్వీస్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఉద్యమంలో కలిసి వస్తున్నారు. మీ అందరితో కూడా రిక్వెస్ట్ ఒకటే, సాహిత్యం ఎంత చదివితే ఇంకా చైతన్యం అంత వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ పాటను మళ్ళీ మళ్ళీ వినండి, 10 మందికి ప్రమోట్ చేయండి. ఇటువంటి పాటలు రావాల్సినటువంటి అవసరాన్ని గుర్తు పెట్టుకోండి అని చెప్పి మా యువ మిత్రులందరూ కూడా మళ్ళీ ఒకసారి తెలియజేస్తూ థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ, జై తెలంగాణ.